నమస్తే గురూజీ. నా పేరు రాజ్యలక్ష్మి గొట్టుముక్కల. విజయవాడ నుంచి చేస్తున్నాను. నాకు లాస్ట్ బ్యాచ్‌లో చేశాను జూన్ జూన్ మంత్‌లోది. ఇప్పుడు వెంటనే సెకండ్ లెవెల్ కూడా జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ లెవెల్‌లో గూడా ఫిజికల్‌గా, మెంటల్‌గా నేను చాలా ఏవైతే ఉండకూడదో అవన్నీ చాలా ఎళ్ళిపోయినాయి నాకు. బాడీ పెయిన్స్ గాని, ఫిజికల్ లెవెల్‌లో హెల్త్ బాగా ఇంప్రూవ్ అయింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవన్నీ వాటి నుంచి బయటకొచ్చేసా. ఆ బాడీ పెయిన్స్ కూడా నాకు 30 ఇయర్స్ నుంచి ఉండేవి. కానీ అయి కూడా కంప్లీట్‌గా పోయినియి. తర్వాత 10 డేస్ కుక్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమన్నా వస్తాయేమో అని కొంచెం అనిపిచ్చింది. మళ్ళీ మనం నిరాహారాన ఉన్నట్లే కదా! మామూలు భోజనం చేస్తున్నాము అని కానీ నాకు మళ్ళీ ఆ ఇబ్బందయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ 24 డేస్ నాకసలిప్పుడు సెకండ్ టైమ్ చేస్తున్నట్టుగా అనిపిచ్చట్ల. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైము నేను 3 కేజీస్ తగ్గాను. వెయిట్ లాస్ అయ్యా. ఇంచ్ లాస్ గూడా అయింది. ఒక బాడీ ఒక షేపొచ్చింది. ఇంకా తర్వాతేంటంటే 10 డేస్ నేను చక్కగా 3 పూటలా తీసుకున్నా. ఒక 200 గ్రాములు మాత్రమే పెరిగా నేను. మామూలుగా అయితే నా బాడీ ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా చుట్టాలింటికి ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళొచ్చినా 4 రోజులు ఉండొస్తే ఈజీగా 1, 2 కేజీలు పెరిగిపోతా. కానీ అట్లాంటిది నేను ఇంట్లో ఉండి 3 పూటలు శుభ్రంగా తిన్నా కూడా నేను 200 గ్రాములే పెరిగా. మా వారు కూడా జాయిన్ అయ్యారిప్పుడు. అలాగే ఏంటంటే నేను చాలా పోగొట్టుకుంటున్నా దీంట్లోకొచ్చాక. నాలో బిడియం ఉండేది బాగా. కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్నా, ఒక పిరికితనము, పనులు వాయిదా వేసే మనస్తత్వం గూడా ఉండేది. అది కొంచెం కొంచెం తగ్గుతుంది గానీ, పూర్తిగా అయితే తగ్గలేదు. కానీ ఈ సంయమ ప్రోగ్రామ్ చేశాక, ఆ పనులు వాయిదా వేసే తత్వం పోయింది. లో హ్మ్. ఫిజికల్‌గా, మెంటల్‌గా గూడా ఆ పని చాలా ఈజీగా చేస్తున్నా. అది నేను చేస్తున్నానన్న భావన గూడా నాకుండట్లేదు. ఆ పనులు అలాగా ఈజీగా అయిపోతున్నాయి. ఆ లేజీనెస్ గూడా తగ్గిపోయింది. ఆ నిద్ర గూడా అప్పుడు నిద్ర లేకుండా ఉండేది. పట్టినా గూడా కలత నిద్ర అట్లాగా. కానీ ఫస్ట్ లెవెల్‌లోనే నాకు నిద్ర చాలా ఇంప్రూవ్ అయింది. అది ఇప్పటికి అట్లాగే ఉంది. పడుకోగానే చక్కగా మంచిగా నిద్ర పడుతుంది. లేసిన తర్వాత వెంటనే మంచం నుంచి లేసి యాక్టివ్‌గా పని చేసుకోగలుగుతున్నాను. ఇవన్నీ నాలో చాలా ఇటువంటి గుణాలన్నీ పోయినాయి గురూజీ. అలాగే ఇప్పుడు నాకు ఈ సెకండ్ లెవెల్‌కొచ్చాక వ్యక్తులతో మాట్లాడటం గాని, కొత్త వారితో గూడా మాట్లాడే ధైర్యము, మీరు సెకండ్ లెవెల్‌లో చెప్పే సబ్జెక్టు శివుడే నేను, నేనే శివుడు అన్నారు కదా! అనే ఒక భావన అది ఆలోచనిస్తుంటే హ్యాపీగా ఉంటుంది గానీ, నేనేనా అనిపిచ్చేది. కానీ నాకు గత కొన్ని సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నప్పుడు కొన్ని అనుభవాలు కలిగేవి. అది గూడా నేను పట్టుకోలేకపోయా. కానీ ఇక్కడ సెకండ్ లెవెల్‌కొచ్చాక మీరు చెప్పే నాలెడ్జి నా ఆధ్యాత్మిక ఎదుగుదల గూడా చాలా బావుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే నేనిది అంతకుముందు గూడా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుంటే ఎవరికన్నా చెప్పాలంటే కొంచెం బిడియపడేదాన్ని. ఏంటి ఇది కానీ మంచిదని నాకు తెలుసు. కానీ లోపల ఎక్కడో ఒక శంక. నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేదని. ఇప్పుడు అసలు అటువంటి అపోహలన్నీ కంప్లీట్‌గా పోయి నేను ఫస్ట్ లెవెల్ చేసినప్పుడే ఐదో రోజే నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగి నేను వాళ్ళకి చెప్పేసా. మీ ప్రోగ్రామ్ బావుంటుంది. ఎక్కడికెళ్ళక్కర్లేదు. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఒక గంట కేటాయించండి. మీరు తీసుకునే ఫుడ్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళకి, మా చుట్టాలకి గూడా నేను చెప్పగలిగాను. అంటే ఆ ధైర్యం అనేదొచ్చింది. నేను ఒక కరెక్ట్ వేలో వెళ్తున్నా. ఒక గురు సమ్మూఖంలో ఉన్నాను. గురువుగారు నన్ను గైడ్ చేస్తున్నారు. అది గూడా ఇంట్లో ఉండి. ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. ఒక డబ్బులు ఖర్చు పెట్టేంత సమయం వెచ్చజట ఏమీ లేదు. మన రోజువారీ పనులతో పాటు ఒక గంట నాకు ఎనర్జైజేషన్‌కి కేటాయించుకుంటే సరిపోతుంది. అని నాకు చాలా కాన్ఫిడెన్స్ చాలా హ్యాపీగా అనిపించింది. హ్మ్. ఇట్లాగా ప్రతీదీ నా లైఫ్‌లో చేంజ్ అయితే ఈ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ చాలా పొందుతున్నాను గురూజీ. ఈ నిరాహార సంయమ చేసేటప్పుడైతే అసలు కొత్త వ్యక్తులనేమీ లేదు. అందరితో ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను పొందినయి మాట్లాడుతున్నాను. నేనేమేమి పోగొట్టుకున్నానో అన్నీ చాలా క్లియర్‌గా మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన మాటను అవతల వాళ్ళు గూడా బాగా రిసీవ్ చేసుకోవటం గమనించా. అంతకుముందు ఇనేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు నేను చెప్పేది. దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ గురూజీ నాకు ఏంటంటే ఇక్కడ శివుడు అంటే పాజిబిలిటీ అన్నారు కదా! అది ఎలాగా అనిపిచ్చేది. కానీ
ఈ సెకండ్ లెవెల్‌లో చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. స్పిరిచ్యువల్ గ్రోత్ గూడా మీరు చెప్పేది ఈ నాలెడ్జ్ అందుకోగలనా లేదా అనిపించింది 1, 2 రోజులు. అబ్బా! చాలా డెప్త్‌గా చెప్తున్నారు గురువుగారు. నేను అందుకోగలనా? కానీ లోపల ఒక ఆనందం అనేది ఉండేది. నేనిప్పుడు తిరిగి చెప్పలేకపోతున్నా గూడా ఆనందం ఉంటుంది. కానీ ఇప్పుడు బయట వ్యక్తులతోటి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నట్టు నాకు తెలియకుండా నాలో మీరు చెప్పిన డైమెన్షన్స్ గాని, వాళ్ళు మాట్లాడే మాటల్లో, నేను మాట్లాడే మాటల్లో నేను చెక్ చేసుకుంటే, అది ఇంప్రూవ్ అవుతున్నట్టు రోజు రోజుకి నె నాకు బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. అంతకుముందేంటంటే, ఇప్పుడు నేనొకటి బెనిఫిట్ పొందాను. అది నాకు, నా కుటుంబం, నా పిల్లలు అని ఒక చిన్న సర్కిల్‌లో ఉన్నానేమో అనిపిచ్చేది. నాదొక స్వార్థం అనుకోవచ్చు. కానీ నాకేంటంటే, అప్పుడు ఆ బిడియము ఇది ఇట్లా చెప్తే వాళ్ళేమనుకుంటారో, వాళ్ళు ఈ లైన్‌లో లేరు కదా! ఇట్లా ఇట్లా అన్ని లోపల ఫీలింగ్స్ ఉండేవి. ఇప్పుడైతే అసలు ఆ ఫీలింగ్సే లేవు. ఇప్పుడు కొత్త వ్యక్తులతో గూడా నేను మాట్లాడగలుగుతున్నా. ఏంటంటే, నేను అనేది ఇక్కడ ఒక అహంకారంతో కాకుండా నా ప్రపంచం విస్తరిస్తుంది. నా ప్రపంచంలోకి వేరే కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతున్నారు. ఈ ఈ పాత్రలో ఉన్నవాళ్ళు. వాళ్ళ అది విశ్వం నాకిచ్చిన ఒక గిఫ్ట్‌గా అనుకుంటా మీ ద్వారా. అటువంటి ధైర్యాన్ని, ఇటువంటి సిట్యుయేషన్‌ని నాకు మీ ద్వారా నాకు తెలియకుండా ఇవన్నీ నాకు అందుతున్నాయన్నమాట. అలాగా నేను ఫస్ట్ లెవెల్‌లో గూడా నా ఫ్రెండ్స్ ఒక 10 మంది జాయిన్ అయిపోయారు. వాళ్ళు గూడా చాలా ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ గూడా మళ్ళీ సెకండ్ లెవెల్ రావడానికి గూడా రెడీ అయిపోయారన్నమాట. అలాగే నాకు ఎనర్జీ లెవెల్స్ గూడా బాగా తెలుస్తున్నాయి గురూజీ. నేను అనుకున్నాను ఫస్ట్ 24 డేస్ చేసినప్పుడు మీ సముఖంలో చేశాను. అందుకని ఎనర్జీ లెవెల్స్ అలా ఉన్నాయేమో అని ఒక డౌటొచ్చింది. తర్వాత 10 డేస్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు లేనప్పుడు గూడా ఆ శక్తి మమ్మల్ని నిరంతరం నడిపిస్తూనే ఉంది. అది ఏంటంటే ఒక ఒక హిందూ ఇజం గురించి మాట్లాడుతుంటేనే అంతకుముందు ఆ ఫీలింగ్ అనేది ఉండేది కాదు. హిందూ మతము, మనం హిందూ చైతన్యం అనే పదాలింటే ఏదో కొంచెం అనిపిచ్చేది గానీ, ఇప్పుడైతే లోపల నుంచి ఒక ఆనందం. నేను హిందూగా పుట్టాను అనేసి ఒక లోపల ఎంతో అద్భుతమైన ఫీలింగ్ అనమాట. అది అది నేను మాటల్లో అయితే చెప్పలేను. నేను అదే గూడా చెప్తున్నాను. కొంతమంది హ్మ్. అడుగుతున్నారు. హిందూ మతం అంటే ఏంటి? హిందూయిజం ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏం చెప్తున్నారో, అది నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళకి చెప్పగలుగుతున్నా క్లియర్‌గా. వాళ్ళకర్థమయ్యేట్టుగా. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఆధ్యాత్మిక జీవితం అనేది ఎలా ఉందంటే, నేను నా ఎక్స్‌పీరియన్స్, నా లైఫ్, నా పిల్లలు, నా కుటుంబం నుంచి ఎక్స్‌పాండ్ అయ్యి, నేనిప్పుడు 10 మందికి ఈ జ్ఞానాన్ని నాకు తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతుంటే, అక్కడ వేరే వ్యక్తులు నాకు కనిపించట్ల. నాకు నేనే చెప్పుకుంటున్నట్టు, అక్కడ ఉన్నది గూడా నేనే అనే భావన బాగా కలుగుతుంది. ఎటువంటి ఫీలింగ్ ఉన్నట్లు ఒక్కరోజు చాలా గంటలు, గంటలు మాట్లాడుతున్నా మన క్లాస్ అయిపోయాక. అయినా గూడా అప్పుడు ఫుడ్ గూడా తగ్గిచ్చే తీసుకుంటున్నా నేను. ఈ లిక్విడ్స్ గూడా ఎక్కువ తీసుకోల. తీసుకోకపోయినా నాకు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. బాడీలో వైబ్రేషన్స్ ఒక మంచి మనం పొందిన ఒకటి చెప్పగలుగుతుంటే, ఆ లోపల ఎనర్జీ లెవెల్స్ వాటికంతకయే పెరిగిపోతున్నాయి. అది ఫుడ్ తీసుకున్న దానికంటే ఎక్కువనమాట. అది నేను చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను. అది పంచితే పెంచబడుతుందంటారు కదా! అలాగా పంచాలి, పంచుతున్నాను అనేది ఒక ఆత్మ తృప్తి అనేదుంది. అంతకుముందు నేను 10, 12 ఏళ్ల నుంచి సాధనలో ఉన్నా. కానీ అప్పుడు కొన్ని రోజులు పట్టుకొని వదిలేస్తున్నాను. చాలా ఎక్స్‌పీరియన్స్‌లొచ్చినా గూడా. కానీ ఇక్కడ ఏంటంటే, నేను పట్టుకున్నది వదలట్ల. నేను పట్టుకుంటే వదిలేస్తానేమో గురువుని. కానీ, ఆ గురువు నన్ను పట్టుకొని నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సమస్యలు ఎటువంటివొచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ పెరిగింది. అది సమస్యొచ్చినప్పుడు ఏ దృష్టితో చూడాలి అనేది మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. కొద్దిగా అర్థమైంది. అప్లై చేయగలిగేటప్పుడు ఎలాగా అని కొంచెం ఆలోచించేదాన్ని. కానీ అది ఏంటంటే, ఆ సమస్యని వేరే కోణంలో నుంచి చూసినప్పుడు, ఒక చేతిలోకి ఒక ఐస్ ముక్క తీసుకుంటే కొద్దిసేపటికి అది కరిగి నీరైపోయి, మన చేతిలోంచి ఎలాగైతే ఎళ్ళిపోతుందో, ఆ సమస్యలు గూడా అలా ఎళ్ళిపోతాయని నాకు ఆలోచన ద్వారా, గతంలో కొన్ని జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చి, అప్పుడు కనుక ఇది ఇట్లాగా అప్లై చేస్తే కనుక, అది కంప్లీట్‌గా ఆ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడొచ్చు
అనేది అప్పుడు అలా చేశాం కదా! దానికి దీనికి డిఫరెన్స్ ఆలోచన విధానంలో కూడా మార్పు నేను చాలా క్లియర్‌గా గమనించుకున్నాను గురూజీ. అది చాలా బెనిఫిట్ అన్నమాట నాకది. ఇంకా దీంట్లో చాలా పొందాను గురూజీ. ఒకటని నేను చెప్పలేనసలు. నాకు రోజు రోజుకి ఒక ఎక్స్‌పీరియన్స్. అంతకుముందు ఒకటి అయితే ఇప్పుడేంటంటే ఇప్పుడు సెకండ్ లెవెల్‌కొచ్చాక మా ఫ్రెండ్స్ నాకు పెద్దగా సర్కిల్ లేదసలు. ఫ్రెండ్స్ సర్కిల్ గాని అది పెద్దగా నాకు అయితే ఎక్కువ లేదు. నేను ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను. కానీ నేను చెప్పిన కొద్ది మందికి వాళ్ళు గూడా ఫ్రెండ్సొచ్చి ఈ మణి గారు, అనంత యూఎస్ నుంచి ఇందాక మాట్లాడారు. వాళ్ళందరూ అలాగొచ్చేసారనమాట. వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆహ్, ఇప్పుడు సెకండ్ లెవెలొచ్చాక నాకు ఇంక సర్కిల్ లేదు. ఎలా చెప్పాలి? ఏంటి? అనుకున్నా. ఎవరొస్తారు ఇంకా చెప్తే అని ఆలోచిస్తుంటే నాకు శివుడి అనుగ్రహమో, మీ అనుగ్రహమో నాకు తెలీదు. శివుడే మీ రూపంలో అనుగ్రహిస్తున్నారు. మీరు ఎనర్జైజేషన్ ఇచ్చినప్పుడు నాకు కొంతమంది ఆలోచన రూపంలో, కొంతమందేమో ఒక దృశ్య రూపంలో నాకు కనపడుతున్నారన్నమాట. వాళ్ళు కనపడేదాకా ఆహా! వీళ్ళకి అందించమంటున్నట్టుంది అని చెప్పేసి నేనిప్పుడు నలుగురు, ఐదుగురికి కాల్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ నిరాహారంలో కొన్ని రోజులు చేశారంట. ఎవరి గురువు గైడెన్స్ లేకుండా కొన్ని రోజులు చేశారంట. మళ్ళీ ఒకళ్ళేమో ఇప్పుడు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నానండి. నేనే చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. వెంటనే చెప్పగా నేను జాయిన్ అయిపోతున్నాను మేడం అన్నారు. అలాగే ఇంకా ఒక ఇద్దరు, ముగ్గురు గూడా మేము అంతకుముందు చేసాము. 10 రోజులు, 15 రోజులు, 18 రోజులని ఒకళ్ళు అట్లాగా ఒక పూట తింటూ అట్లా చేస్తున్నాము. ప్రోగ్రామ్ బావుంది. మేము చేస్తాము. మాకు మీ ద్వారా అందించారు. చాలా కృతజ్ఞతలండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఒక నలుగురు, ఐదుగురు ఇప్పుడు వస్తున్నారు. ఈ బ్యాచ్‌కొస్తున్నారు. ఇదంతా ఇదివరకి ఆహా! నేను చెప్పాను కదా! అని ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడసలు ఆలోచన లేదు. ఆ శివుడు గురు రూపంలో మీకు నాకు అందించి, ఈ అందించిన దానిని నేను ఒక మీడియేటర్‌గా నా ద్వారా వాళ్ళకి అందిందని ఒక భావన తప్పించి, నా ద్వా అదొక్కటే తప్పించి నేను చేసిన భావన అసలు ఏమాత్రం లేదు. ఇక్కడేంటంటే మనకి మీరు కొండంత శక్తినిస్తున్నారు మాకు. కానీ ఇక్కడ నా కెపాసిటీని బట్టి నేను గోరంతా తీసుకుంటున్నా. ఆ గోరంతా తీసుకున్నది గూడా నేను కొండంతగా అనుభూతి పొందుతున్నా. నేను పొందింది పంచుతున్నా అందరికి. నాకు అవకాశం ఉన్నంత పంచుతున్నా. ఆహ్, ఏంటంటే ఇది చెప్పేది గూడా నేను కాదు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు కొన్ని విషయాలు తెలీదసలు. అంత డెప్త్‌గా మాట్లాడతానని. కానీ చెప్పేటప్పుడు నా లోపల అనిపిస్తుంది అసలు నేనేనా చెప్పేది? అది నా శక్తి కాదు. శివుడి అనుగ్రహం మీ అనుగ్రహం ద్వారా నా నుంచి ఆ మాటలు వాళ్ళకెళ్తున్నాయి తప్పించి, ఇక్కడ నాది అనేది లేదని చాలా అనుభవం అవుతుంది గురూజీ. చేసే పనులు ఏదైనా ఒక ఆలోచన రాగానే, ఆ పనులు కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి. అక్కడ ఏంటంటే నేను కష్టపడి చేస్తున్నాను అనేది గూడా ఉండట్లే. నేను చేస్తున్నానని. ఆ పనులు వాటంతటికి అవే అయిపోతున్నాయన్నమాట. నేనసలు ఎప్పుడు ఇదివరకు చేసేదాన్ని. ఇప్పుడు ఎటువంటి మెడిటేషన్ చేయట్లే. నాకు మీరిచ్చిన ఎనర్జీని ఫుల్‌గా 24 గంటలు సరిపోతుంది నాకు. మళ్ళీ వచ్చి ఎనర్జేషన్ కూర్చునేంత వరకు నాకు ఫుల్ బాడీ ఎనర్జైజేషన్‌గానే ఉంటుంది. ఈ మీరిచ్చే ఈ కొద్దిసేపుని ఆ ఎనర్జైజేషన్‌లో గూడా ఎంతో గొప్ప స్థితిని పొందుతున్నాను. ఎన్నో అనుభవాలతో నిండుంటున్నాయి. ఆ శివుడు దక్షిణామూర్తి రూపంలో వచ్చి, మీ రూపంలో నాకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. నాకు ఒక లైఫ్‌లో మంచి అనుభూతులు పొందుతున్నా గురుజీ. అంతకుముందు జీవితం అనేది బ్రతికాము. ఇప్పుడు జీవితం ఏంటంటే జీవిస్తున్నా. అసలైన జీవితం అంటే ఇదే అనిపిస్తుంది. అంతకుముందేంటంటే ఒక ఎమోషనొచ్చినా, చిన్నది ఏదైనా చిన్న సమస్యొచ్చినా, అది చాలా చిన్నదే. కానీ, ఆ చిన్న సమస్యకే నేను తట్టుకోలేక ఏడ్చేసేదాన్ని. ఇప్పుడు అవి పోయినియి. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్నయి ఆనందమైన క్షణాలు ప్రతి క్షణం నా జీవితం ఆనందంగా ఉంటుందనమాట. అసలు పాత ఇన్సిడెంట్లు గూడా నాకు గుర్తుండట్ల. అంతకుముందు లైఫ్‌లో పుట్టినప్పటి నుంచి ఒక 10, 15 ఏళ్ల ముందు కొంత ఒక ఒక లెవెల్‌లో ఉంది. ఇప్పుడు ఈ 24 డేస్‌లో మళ్ళీ సెకండ్‌లో 24 డేస్‌లో నేను పొందింది చాలా ఉంది గురూజీ. ఏంటంటే ప్రతి క్షణం జీవిస్తున్నా నేను.
ఇది నిజమైన జీవితం. ప్రతి ఒక్కళ్ళు ఇట్లాగుండాలి. వాళ్ళ సమస్యలు నుంచి పట్టించుకోకుండా పట్టించుకోవడం కాదు. అది హ్యాండిల్ చేసే కెపాసిటీ మనలో పెరుగుతుంటే, ఆ శివుడి యొక్క అమ్మ శక్తిను, శివుడి యొక్క చైతన్యము 2 కలిస్తే మన లైఫ్ ఎలా ఉంటుందనేది నాకు పూర్తిగా అవగతమైంది. నేను ఎవరికైనా చెప్పినా కూడా ఇదే చెప్తున్నాను. మనం ఒక శక్తివంతంగా పెరిగినప్పుడు ఆ సమస్య గూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఆ సమస్య ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు కొండంత మాకు శక్తినిస్తున్నారు. నేను తీసుకునేది గోరంతే. కానీ అది ఆ గోరంత గూడా నాకు కొండంత శక్తిని నాకిస్తుందనమాట. నేను తీసుకోలేకపోయినా గూడా. అది నాకు చాలా ఎక్కువ. ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు లోపల ఒక ఎనర్జీ ఫుల్‌గా ఫీలవుతున్నాను నిద్దట్లో గూడా. మెలుకువొచ్చేస్తుంది. అది లేసి కూర్చుంటే అది అదేంటంటే, నేను 2 గంటలు కూర్చున్నా గూడా నాకు ఒక 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు కూర్చున్నానేమో అనిపిస్తుంది. కళ్ళు తెరిసాక చూస్తే 2 గంటల పైన అయిపోతుందనమాట. అంత అద్భుతంగా ఉంది లైఫ్ అనేది. ఇవన్నీ మీరు ఏ జన్మలో మాకు పరిచయమో తెలీదు గానీ, ఈ జన్మలో మీ దగ్గరకొచ్చి పడ్డాము. అది నేనొచ్చి పడ్డాననే దానికంటే గూడా మీ దగ్గర ఆ విశ్వము, శివుడు తీసుకొచ్చి మీ దగ్గర నన్ను ఇడిచిపెట్టి ఎళ్లారంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందనమాట. నమస్తే గురూజీ. ఇంకా చాలా అనుభవాలున్నాయి. మా వారు గూడా చేస్తున్నారు. నేను పొందినయి మీకు చెప్పలేను గురూజీ అసలు. ఎన్నంటే నాకు మాటలు రావట్లేదు. నేను ఫస్ట్ లెవెల్‌లో చెప్దాం అనుకున్నా. అప్పుడు కూడా నాకు ఒక ఎమోషనొచ్చేసింది. చెప్పలేకపోయా. ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటూ చెప్పాను. పొద్దునుంచి ప్రిపేర్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇంక మళ్ళీ అసలు లోపల ఆనందం అనేది ఎలా ఉంటుంది? ఐస్ కరిగి నీరైపోతే ఎలా ఉంటుంది? అక్కడ ఏమీ ఉండదు. శూన్యమే. అలాగే నా లోపల గూడా ఏమీ ఉండట్ల. ఇక్కడేంటంటే నాకొక్కటే అనిపిస్తుంది. ఈ ఆనందం నేనొక్కటే పొందటం గాదు. ఇది ఎవరెవరికి అవసరమో వాళ్ళందరికీ నా ద్వారా అందించమని ఆ శివుడిని కోరుకుంటున్నాను. అసలు ఈ హిందూ చైతన్యము అనే గ్రూప్‌లోకి నేనెలా వచ్చానో నాకిప్పటికి గుర్తులేదు. పాంప్లెట్ ఎక్కడ దొరికిందో నాకు గుర్తులేదు. మరి స్టేటస్‌లో చూసానో, గ్రూప్‌లో చూసానో గూడా నాకు గుర్తులేదు. కానీ వచ్చేసాను నేను దీంట్లోకి. వచ్చేసాక రాజశ్రీ గారికి ఫోను చేశాం. అలాగా మీ దగ్గరకొచ్చేసాం. అలాగే నా ఫ్రెండ్స్, మా వారు అందరూ చేశారు. వాళ్ళు గూడా మంచి అనుభూతులు పొందారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 5 జాయిన్ అయిపోయారు గురూజీ. మీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం. మీకు పాదాభివందనాలు చెప్తున్నాను గురూజీ. రైట్. థాంక్ యూ.